ఏం చేద్దామన్నా కూడా ఆన్లైన్లో స్కామే అయిపోతుంది అసలు. సో నేను లాస్ట్ 2 వీడియోలు అయితే పోస్ట్ చేసిన, ఎట్లా స్కామ్స్ ఉన్నాయి, నేను ఏం ఫేస్ చేసిన అని. ఇవన్నీ ఇంకా బంద్ చేసి ఏదన్నా జాబ్ చూసుకుందాం, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇట్లా ఆన్లైన్లో వెతుకోవద్దు అని ఏం చేసిన అంటే, లోకల్ యాప్ న్యూస్ ఒకటి ఉంది. సో న్యూస్ అంటే ఓకే మనం నమ్మొచ్చు కదా, కొంచెం జెన్యూన్ ఉంటాయని ఏం చేసిన, లోకల్ యాప్ ఓపెన్ చేసిన న్యూస్. సో దాంట్లో అయితే వచ్చిందనమాట, కొన్ని యాడ్స్ ఉన్నాయి. కొంతమంది ఇట్లా టీచర్స్ కావాలి, స్కూల్ టీచర్స్ కావాలి ప్రైమరీకి, లేకపోతే రిసెప్షనిస్ట్ కావాలి హాస్పిటల్, ఇట్లాంటివి ఉన్నాయి. సో ఇవన్నీ అయితే సెట్ అవ్వవు మనకి, చిన్నపిల్లలు ఉన్నారు కదా అనేసి ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కింద ఒక కంపెనీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో శాలరీ ఎంత, సమ్ ఒక 25,000 ఉంటుంది స్టార్టింగ్లో అని కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇది కన్ఫర్మ్ చేసుకుందాము అని ఫస్ట్ ఏం చేసిన వాళ్ళు ఒక కంపెనీ నేమ్ ఇచ్చారు అనమాట, ఏ కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయని ఒక కంపెనీ నేమ్ ఇచ్చారు. సో ఆ కంపెనీ నేమ్తోనైతే నేను గూగుల్లో సెర్చ్ అయితే చేసిన. సో కరెక్ట్గా వాళ్ళు అక్కడ ఇచ్చిన మెన్షన్ చేసిన నేమ్ అండ్ వాళ్ళు చెప్పిన పోస్ట్ శాలరీ అన్నీ మ్యాచ్ అయినాయి. సో ఓకే ఇది జెన్యూన్ కావచ్చు అని ఏం చేసిన అంటే మొబైల్ నెంబర్ కూడా మెన్షన్ చేసారు. సో కాల్ చేసిన, ఫీ ఏం లేదు, వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. సో కాల్ చేస్తే ఒక పర్సన్ లేడీ కాల్ లిఫ్ట్ చేశారు అనమాట. సో నేను అడిగిన ఏంటి ఇది జాబ్ ఆపర్చునిటీ దేని గురించి అని అడిగితే, మేడం ఇది డేటా ఎంట్రీ లాగా చేసుకోవచ్చు మీరు, సో మీకు ఇంటికే ల్యాప్టాప్ పంపిస్తాము, మేము మొబైల్ ఇస్తాము, అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాము. సో మీరు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, మీరు ఇంటర్వ్యూలో పాస్ అయిపోతే మీకు జాబ్ వస్తుంది అని అన్నారు. సరే ఓకే డన్, ఇదేదో బాగానే ఉంది అనుకున్నా. సో అయితే వాళ్ళు ఏమన్నారంటే, మేడం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఇంటర్వ్యూ అయితే మేము షెడ్యూల్ చేస్తామని చెప్పారు. సరే ఓకే డన్ అని చెప్పేసి నేను ఏం చేసిన, ఓకే డీటెయిల్స్ అడిగారు, చెప్పిన నా క్వాలిఫికేషన్ అడిగారు. సో ఓకే మేడం మీరు ఒక 350 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ కింద పే చేయాలి అన్నారు. అయితే 350 రూపీస్ ఎందుకు ఫీ మెన్షన్ చేయలేదంటే, మేడం మీకు జాబ్ వస్తే ఈ 350 రూపీస్ అయితే మా దగ్గర ఉంటే, మీకు రాకపోతే ఈ 350 కూడా మీకు రిటర్న్ చేసేస్తాం మేడం అని అన్నారు. సో ఓకే మేబీ ఇట్లా చేస్తారేమో అనేసి సరే ఓకే అని 350 పే చేసిన. వాళ్ళు ఒక రెజ్యూమ్ కాపీను మీ ఆధార్ ఒకటి జిరాక్స్ లాంటిది ఒకటి ఫోటో తీసి పంపించండి అన్నారు. సో రెజ్యూమ్ ఉన్నది పంపించేసిన. వాళ్ళు అన్నారు, మేడం మీకు ఒక లింక్ అయితే వస్తుంది, మీటింగ్ ఉంటుంది వాట్సాప్లో, మీకు ఒక లింక్ వస్తుంది. సో కంపెనీ గురించి కొన్ని డీటెయిల్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది అన్నారు. అదేంటి అవన్నీ మేము కదా తెలుసుకొని తర్వాత ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి అని నాకు డౌట్ వచ్చింది. ఇంకా నేను అమౌంటే డబ్బులు ఆల్రెడీ 350 పే చేసిన, అప్పుడు ఏం డౌట్ అడుగుతా అనేసి సరే ఓకే అన్నాము. వాళ్ళు ఇంటర్వ్యూ కంటే ముందు మీటింగ్ అన్నారు. సో మీటింగ్ షెడ్యూల్ చేసేసినాం, మీరు 5 o'clockకి మీకు ఒక లింక్ పంపించినాం అన్నారు. సో ఓపెన్ చేసి చూస్తే సేమ్ మళ్ళీ అదేంటి నెట్వర్క్ మార్కెటింగ్, చైన్ మార్కెటింగ్. ఏ కంపెనీతోనైతే మనకు లోకల్ న్యూస్ యాప్లో ఏదైతే కంపెనీ నేమ్ ఇచ్చారో ఆ కంపెనీ వేరు, అండ్ ఇక్కడ మనకి వాట్సాప్కి వచ్చినటువంటి లింక్ ఒకటి ఇచ్చారు మీటింగ్ కోసం అని, ఆ కంపెనీ అనేది వేరు. సో రెండు వేరు. సో అది కొంచెం విన్నాక నాకు అర్థమైంది, అంటే నథింగ్, ఏం లేదు, ఏవో హెల్త్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి కొనుక్కోవాలి, మనం ఎవరికో అమ్మాలి, అది చైన్ ప్రాసెస్ అన్నట్టు, దాని ద్వారా మనకు కమిషన్ వస్తుంది అంతే. మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి అడిగితే, మేడం మీరు కంప్లీట్ ప్రాసెసే చేయలేదు, మీకు ఎట్లా మేము 350 రూపీస్ రిఫండ్ చేస్తామంటే, మేడం మేము ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే మీకు 350 రిటర్న్ చేస్తాం, మీరు చెయ్యను అనుకుంటే మేము ఎట్లా రిటర్న్ చేస్తామని అన్నారు వాళ్ళు. అయిపోయినాయి, ఇవి కూడా పోయినాయి అనుకున్నా. సో ఏదైతే వాళ్ళు వాట్సాప్ లింక్లో పంపించారో కంపెనీ గురించి మాట్లాడతారు, జూమ్ మీటింగ్ ఉంది అని అన్నారు. సో నేను ఆ నేమ్తో నేను మళ్ళీ యూట్యూబ్లో సెర్చ్ చేసిన అనమాట. సో సెర్చ్ చేస్తే దాని గురించి చాలా వీడియోస్ ఉన్నాయి, దాని కింద కామెంట్స్ కూడా చూసిన. ఒక్కొక్కరు నేనన్నా టైం కూడా 350 రూపీస్ కట్టి నేను ఆగిపోయినా. సో వాళ్ళైతే ఏమన్నారంటే, ఓకే మీకు ల్యాప్టాప్ ఇస్తాము, మీరు ఒకరిని 8,000, ఒకరిని 9,000, ఒకరిని 18,000 అమౌంట్ కట్టమన్నారట. అట్లా కట్టి లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంకేమంటారు, 350 రిటర్న్ చేయమంటారు. సార్ మేము ల్యాప్టాప్ ఇవన్నీ ఇస్తున్నాం, కొరియర్ చార్జెస్ అవి ఉంటాయి కదా, దానికోసం 350 కదా అంటారు ఇంకా. సో ఇది కూడా స్కామ్ అని చెప్పేసి నాకు కొంచెం లేట్గా అర్థమైంది. మేబీ ముందు తెలుసుంటే చేయకపోతుంది అంటే, వాళ్ళు ఒక కంపెనీ నేమ్ పెట్టుకొని న్యూస్లో యాడ్ ఇచ్చారు, మనం ఓపెన్ చేస్తే తెలిసింది మనకి ఇంకొక కంపెనీ. సో నేను ఇమీడియట్గా ఏం చేశానంటే, లోకల్ న్యూస్ వాళ్ళకి మనం రిపోర్ట్ చేసే ఆప్షన్ అయితే ఉంది. సో నేను వాళ్ళకైతే రిపోర్ట్ చేసిన, ఇట్లా అయింది అంటే వాళ్ళు ఏమన్నారు, మీరు అమౌంట్ అసలు ఎవరికి కూడా కట్టద్దని మేము చెప్పినాం కదండి, మీరు ఎందుకు అమౌంట్ పే చేసిరు. నేను 350 రూపీస్ అమౌంట్ విషయం కాదని, వాళ్ళు ఒక కంపెనీ నేమ్తో యాడ్ ఇచ్చి లోపల ఇంకొక కంపెనీ గురించి అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు. సో మీరు దీని గురించి అయితే ఒకసారి ఆలోచించుకోండి, జెన్యూన్గా ఉన్నా అయితే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి అని చెప్పిన. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక్క 1 రూపీ కూడా ఎవరికి పే చేయొద్దు, పే చేయడానికి అడుగుతున్నారు, పే చేస్తే జాబ్ ఇస్తాం అంటున్నారంటే అది పక్కా ఫేక్. సో ఇలాంటివి అయితే నమ్మి మోసపోకండి. సో ఇలాంటివి మీకేమైనా జరిగినాయా కామెంట్ చేయండి నాకు.